ఈ రోజు మనం చెప్పుకుంటున్న సింగరేణి గనుల్లో బిగ్గెస్ట్ ఫ్యాషన్ షోలో మరి మా మహారాణులందరూ మా సింగరేణి ముద్దు బిడ్డలందరూ కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఎందుకంటే హైదరాబాద్ మరి బెంగళూరు మహానగరాల్లో ఎన్నో కోచింగ్ సెంటర్స్ ఉంటాయి, టిప్స్ ఉంటాయి, కానీ మా దగ్గర మా మట్టిలో మాణిక్యాలు అన్ని కూడా ఈరోజు మహాద్భుతాన్ని. ఎందుకంటే చిన్న పిల్లల నుండి యుక్త వయసు వాళ్ళు కానీ పెద్దవాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేసినారు. వాళ్ళ యొక్క ప్రదర్శన చూస్తుంటే మంచి మంచి మరి ఎల్లిన్ గాని వోగ్ గాని అటువంటి పత్రికలు కూడా మా వాళ్ళను నిజంగా అబ్బురపరిచే విధంగా ఈ ప్రదర్శన ఉంది. కాబట్టి ఇటువంటి వారికి దీంట్లో దిక్సూచులను మనం ఎవరైతే 1 to 5, 10 గానీ వచ్చిన వాళ్ళని ట్రైన్ చేస్తే రాబోయే రోజులలో ఇండియాలోనే ఒక లేకపోతే మిస్సెస్ తెలంగాణ కూడా రాణిస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ వీరందరూ కూడా లలితారావు గారు మరియు శ్రీనివాసరావు గారు ఈ ప్రొడక్ట్స్ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి రాబోయే రోజుల్లో వాళ్ళని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను. హైదరాబాద్ నుండి చాలా మంది ఫ్యాషన్ ఈవెంట్ ఆర్గనైజర్స్ వచ్చారు. ఇందులో ఎవరికైనా వాళ్ళకి నచ్చి బాగుంటే సినిమాలో గానీ యూట్యూబ్ లో గానీ ఒక మంచి ఫ్యాషన్ షో గానీ వాళ్ళకి అవకాశం కంపల్సరీ దక్కుతుంది సార్. అందుకోసం చాలా మంది ఆర్గనైజర్లు కూడా ఇచ్చేసారు. అండి, నా పేరు వంశీకృష్ణ, ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ ఫౌండర్ ని. ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ అనేది బ్యూటీ పార్లర్ సంబంధించిన అతిపెద్ద నెట్వర్క్ ఇండియాలో. దీంట్లో ప్రజెంట్ 33 డిస్ట్రిక్ట్స్ లో 1000 మెంబర్స్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ సెల్ఫ్ ఓనర్స్ ఉన్నారు. ఈ రోజు ఎస్పెషల్లీ గోదావరి కనిలో ఇక్కడ ప్రెసిడెంట్ అయినటువంటి లలిత గారు ఆర్గనైజ్ చేసిన ఫ్యాషన్ షో, ఇండియన్ బ్యూటీ ఫ్యాషన్ షో గోదావరి కని 2025 ఈరోజు జరగడం జరిగింది. దగ్గర దగ్గర ఒక 150 మంది దాకా పార్టిసిపెంట్ దీంట్లో పాల్గొనడం జరిగింది. ఐడియా నాట్ ఓన్లీ బ్యూటీకి సంబంధించే కాదు, ఫ్యాషన్ షోలో కూడా మేము ఈ రోజు ఎంటర్ అవుతున్నాం. అతి త్వరలోనే హైదరాబాద్ లో చాలా పెద్ద ప్రోగ్రామ్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు పాత్రికేయ మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నా పేరు పవిష్య. నేను హుజురాబాద్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను గోదావరి కనికి. ఇక్కడ ఫ్యాషన్ షోకి వచ్చాను నేను. గోదావరి కనిలో ఫ్యాషన్ షో అనేది ఇది ఫస్ట్ టైం జరుగుతుంది. నేను కూడా పార్టిసిపేట్ చేయడం ఫస్ట్ టైం. నాకు మోడలింగ్ లో ఇంట్రెస్ట్ ఉంది, సో నేను పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను. హైదరాబాద్ అలాంటి వాటిలో అయితే చాలా కాంపిటీషన్ ఉంటుంది. గోదావరి కనిలో ఇదే స్టార్ట్ చేశారు. ఇక్కడ రూరల్, ఇది గోదావరి కని రూరల్ ఏరియా కాబట్టి ఇలాంటి రూరల్ ఏరియాస్ లో కాంపిటీషన్స్ పెడుతూ ఉంటే చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఎంతో మందికి డ్రీమ్ ఉంటుంది ఒక మోడలింగ్ చేయాలనేసి. కానీ వాళ్ళు చాలా దూరం, హైదరాబాద్ అనేది చాలా దూరం అండ్ ఇంకా అక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరు పార్టిసిపేట్ చేయడానికి ఇష్టపడరు. అంటే మనుషులు కోరికలు చంపుకొని ఉంటారు. కానీ ఇలా రూరల్ ఏరియాస్ లో పెట్టడం వల్ల మనకి ఇన్స్పిరేషన్ వచ్చేసి ఇది ఒక స్టార్ట్అప్ లాగా స్టార్ట్ అవుతుంది. సో అలా నేను ఈ రోజు ఫస్ట్ స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ.